ఈరోజు మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఒకవైపు కాల్చిన పెసరట్టు కంటే కొంచెం పచ్చిగా ఉంది. రెండు వైపులా కాల్చిన పెసరట్టు అయితే చాలా బాగుంది. మీరు రెండు వైపులా కాల్చుకోండి. కాకపోతే రెండో వైపు కాస్త తక్కువ కాల్చుకుంటే బాగుంటుంది. మరి మాడబెట్టేయకుండా ఇలా ఎర్రగా రాకుండా ఇలా కాస్త నేను కాల్చాను కదా అలా కాల్చుకుంటే బాగుంటుంది. కాల్చేటప్పుడు ఈ ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ కూడాను అట్లా కడితే కొంచెం అద్దుకుంటే దానికి అంటేస్తాయి అన్నమాట. అప్పుడు మనకి అవి బయటికి వచ్చేయకుండా శుభ్రంగా రెండో వైపు కూడా పెసరట్టు కాలుతుంది. ఓకేనా? అలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఒక పెసరట్టు తినండి. వెయిట్ పెరగాలనుకున్న వాళ్ళు మాత్రం ఎన్నైనా లాగించవచ్చు. ఇంట్లో చేసినవి కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి, అసలు సాగట్లేదు, గట్టిగా లేవు, మెత్తగా నోట్లోకి మనం నోట్లో వేయగానే అసలు వెళ్ళిపోతుంది అనమాట, నవలక్కర్లేదు, అంత బాగున్నాయి. టేస్ట్ అయితే అరుసండి. కొంచెం నెయ్యి వేసాను కదా, నెయ్యి వాసన టేస్ట్ బాగా తెలుస్తుంది. అయ్యో, అప్పుడే నా పెసరట్టు అయిపోయి వచ్చింది. అల్లం పచ్చడి అయితే ఎదిరిపోయిందండి. ఆ అల్లం పచ్చడి కూడా పెడతాను, ఎలా చేశాను అనేది చేసుకోండి. ఈ పెసరట్లో పెసలు మాత్రమే కాదు, ఇంకా చాలా వేసాను. ఒకసారి చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ హెవెన్లీ హోమ్ రెసిపీస్. ముందుగా ఇక్కడ నేను మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాను. కాస్త ముదిరిన మొక్కజొన్న పొత్తు తీసుకొని గింజలు వలిచేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 పిడికిళ్ళు మొక్కజొన్న పొత్తు గింజలు వేసుకోవాలి. 2 అంటే 2 పిడికిళ్ళు సరిపోతాయి. తర్వాత పెసలు, పచ్చి బఠానీలు, ఈ 2 కూడా నేను ముందు రోజే నానబెట్టి మొలకలెత్తించాను. కాస్త మొలకలెత్తాయి, పూర్తిగా మొలకలెత్తితే ఇంకా మంచిది. ఇవి ఒక 2 పిడికిళ్ళు వేసేసి 4 పచ్చిమిరపకాయలు వేసేయాలి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగా నలుగుతాయి అన్నమాట. తర్వాత కాస్త జీలకర్ర ఒక పావు స్పూను, అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు స్పూను వేసుకొని కాస్త నీళ్లు వేసుకొని చిక్కగా ముద్దలా రుబ్బాలి. మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా రుబ్బుకోవాలి. ఇంత చిక్కగా ఉండాలి. మరీ చిక్కగా ఉంది కదా, పెసరట్టు వేసుకోవాలంటే కాస్త జారుగా ఉంటే బాగుంటుంది. కాబట్టి కాస్త నీళ్ళు వేసుకుందాము. ఇలా నీళ్ళు వేసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకొని పెసరట్టు వేసుకుందాము. ఈ ముద్దని ఇలా పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం వేడి చేద్దాము. పెనం వేడెక్కాక ఒక పావు స్పూను నూనె వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 గరిటెల ముద్ద తీసుకొని మధ్యలో వేసుకొని ఇలాగా మధ్య నుండి ఇలా గరిటెతో స్ప్రెడ్ చేసుకోవాలి. రౌండ్గా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీకు రౌండ్గా రాకపోతే ఎలా వస్తే అలా చేయండి, ఏమీ పర్వాలేదు. దానిపైన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని మీడియం హీట్లో కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు ఎక్కువ కాల్చకుండా కాస్త కాల్చిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి ఇలా ఓపెన్ చేసి కాలిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకొక పెసరట్టు వేసుకొని రెండో వైపు కాల్చడం చాలామందికి ఇష్టం ఉండదు కదా, ఒకవైపే కాల్చుకునే విధంగా నేను ఇప్పుడు చూపిస్తాను. పైన కూడా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లిన తర్వాత పైన కాస్త నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని మీద నెయ్యి వేస్తే ఈ నెయ్యి వాసన బాగా పడుతుందన్నమాట. ఎలాగో మనం రెండో వైపు మనం కాల్చాం కాబట్టి ఈ నెయ్యి ఎవాపరేట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉండదు. సిమ్లో పెట్టి కాల్చుకుంటున్నాం కాబట్టి బాగా కాలుతుంది. చూసారా, బాగా కాలింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒకవైపే కాలుస్తున్నాం కాబట్టి ఎక్కువ కాల్చేస్తే ఇలాగా నల్లగా మాడిపోతుంది. కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. పెసరట్టుకి నెయ్యి, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పెసరట్టు అయిన తర్వాత అల్లం చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుంది. కరెక్ట్ కాంబినేషన్ అనమాట. నేను ఇంట్లో చేసిన అల్లం పచ్చడి తీసుకున్నాను. అదృష్టం అనమాట. అసలు టేస్ట్ ఎలా ఉందంటే తింటూ ఉంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. కావాలంటే మీరు కూడా చేసి చూడండి. ఎంత బాగుందంటే మీరు నమ్మరండి, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మంచి ప్రోటీనస్ ఫుడ్.
మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. మీరు అసలు మిస్ అవ్వకండి. అబ్బాబ్బాబ్బా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అదర్స్, అలాగే డిన్నర్కి కూడా ఇది మంచి టిఫిన్ అనమాట. అస్సలు మిస్ అవ్వకండి. చేస్తూ ఉండండి, తింటూ ఉండండి, కామెంట్ చేస్తూనే ఉండండి. ఓకే, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.